ఒక దగ్గర సనాతన ధర్మం, డెంగీ, మలేరియా అన్నోడిని ప్రజలు ఎరేజ్ చేశారు. ఇంకో దగ్గర అబ్దుల్లా అపిస్మెంట్ చేసి జై దుర్గా అనొద్దు, దుర్గా పూజలు చేసుకోవద్దు, జై శ్రీరామ్ అనొద్దు అన్న హోళిక రాక్షసి మమతా బేగంని ఇంటికి తోలేశారు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నోడిని సీఎం సీట్ నుండి దింపేశారు. అయినా సిగ్గురాని పార్టీ లీడర్లు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. జై శ్రీరామ్ అంటే పైనుండి పైసలు పడతాయా అంటుంది కొండా సురేఖ. జై సోనియమ్మ అంటే బార్ నుండి బాటిళ్లు పడతాయా మీకు? కాంగ్రెస్ ఇస్ ఫర్ అబ్దుల్ సర్ ఫర్ కాంగ్రెస్ అంటే ఫ్రీగా హలాల్ మీట్ ఇస్తారా? ఇలా ముసుగులు వేసుకుని వెళ్తారా? ఓలా వల్లే నేను మినిస్టర్ అయ్యాయని చెప్తారా? మళ్ళీ ఏం చేస్తుంది? దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ధర్మద్రోహి మంత్రి ఈమె. నీకు కూడు పెట్టేది, డబ్బులు ఇచ్చేది, జీతం వచ్చేది, స్కాములు చేసుకునేది అదే శాఖ, అదే దేవుడు, అదే ధర్మం, అదే పాపం పిచ్చి భక్తుల నమ్మకం. భక్తుల నమ్మకాలు, విశ్వాసం, భక్తితో ముడిపడి ఉన్న శాఖలో ఉండి వాళ్ళ డబ్బులు ఎండోమెంట్ పేరుతో దొబ్బి తింటూ మళ్ళీ ఆ దేవుడి పేరు చెప్తే పైసలు వస్తాయా అనుడు. కన్న తల్లి పాలు తాగి కడుపులో కొట్టే రకాలు ఎవరంటే ఇలాంటి వాళ్ళే. వీళ్ళ కోపం బీజేపీ మీద ఉంటే బీజేపీని అనండి, తిట్టండి. క్రిటిసిజం ఈజ్ నీడెడ్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో ప్రతిపక్షాల మీద ఆర్ అధికార పక్షం మీద మాట్లాడుకోవచ్చు, అవాకులు చివాకులు పేల్చుకోవచ్చు. మరి రాముడిని ఎందుకు తీసేది? రాముడి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. రాముడు పైసలు ఇస్తాడా అనింది కదా. అయోధ్య రామ మందిరానికి చిన్న పెద్ద, పేద బీద, నిరుపేద, ముసలి ముతక, చిన్న పిల్లలు అందరూ జై శ్రీరామ్ అనుకుంటూ పైసలు ఇచ్చారు. దేనికిచ్చారు? నా రాముడికి ఇల్లు కట్టిస్తున్నామని ఇచ్చారు. అది రామభక్తి. ఉడతా భక్తిగా నేను కూడా ఒక సమిధని కావాలని ఇచ్చారు. రాముడంటే కేవలం భక్తి కాదు, మన అస్తిత్వం, మన ఆత్మ, భారత ఆత్మ, భారత ఆలోచన. ప్రతి మనిషి జీవితానికి ఆధారం రాముడు. రాముడు నీతి, రాముడే శాశ్వతత్వానికి ప్రతీక. రాముడు ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన. రాముడే మర్యాద, కరుణకు చిహ్నం. ఒకప్పుడు జై శ్రీరామ్ అంటే పూజ చేస్తే ప్రాణాలు తీసేవారు దురాక్రాంతలు, ఇన్వేడర్స్. మన హిందూ హే ముస్లిం హే అని ప్యాంట్లు విప్పి ప్రాణాలు తీశాడు. వాళ్ళకి వీళ్ళకి ఏమి తేడా? ఎందుకింత ద్వేషం అంటున్నారు ప్రజలు ఈ రోజున. ముందు ఆ దేవాదాయ శాఖ నుండి రాజీనామా చెయ్యని అడుగుతున్నారు. ఆ దేవుడి డబ్బులు తీసుకునే హక్కు, అర్హత ఈమెకి లేవు. అంతుంటే హిందూ గుళ్ళని హిందువులకి ఇచ్చేయండి. పైసలు పడతాయో పోతాయో మేము చూపిస్తాం. మీ పెత్తనం మాకు అవసరం లేదు. మీలాంటి ధర్మద్రోహుల చేతిలో మా గుళ్ళు అస్సలుండద్దు. రిజైన్ నౌ. అయినా ఇలాంటి ధర్మద్రోహులకు ఓటు వేసిన హిందువులది తప్పు. రాముడినంటే హిందువులు ఊరుకుంటారు, సెక్యులర్లు ఊరుకుంటారేమో, రాముడు కూడా ఊరుకుంటాడేమో, హనుమంతుడు ఊరుకోడు. కర్మ విల్ హిట్ బ్యాక్ సూన్, మార్క్ మై వర్డ్స్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.